జగన్ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు జనసేన టీడీపీలు కలిసి కృషి చేస్తున్నాయని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. ప్రభుత్వపు మాయమాటలు విని ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరంటున్న బుచ్చే చౌదరితో తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి రాజేష్ ఆయనతో ఫేస్ టు ఫేస్. పొత్తుల విషయంలో ఎవరు ఏ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తమ పార్టీ అధినేతలు ఫైనల్గా ఖరారు చేస్తారు, అప్పుడు తర్వాత మాత్రమే ఈ వార్తలు నమ్మని చెప్పి సీనియర్ నాయకుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయన అడిగి మరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇటీ కొన్ని సీట్లు ప్రకటించేశారని, కొంతమంది ఏమో ఆల్రెడీ ప్రచారాలు చేసుకున్నారని రకరకాల వార్తలు 2-3 రోజులు బట్టి ఎక్కువగా వస్తున్నాయి, ఎలా చెప్తారు? ఒకటి, ఆల్రెడీ నిర్ణయాలు అవుతున్నాయి. పొత్తుల విషయంలో కూడా కొంత క్లారిటీ ఉంది. జనసేన తెలుగుదేశం మధ్య ఒక క్లారిటీ దాదాపుగా వచ్చినట్టు. బీజేపీ కూడా కలుస్తుంది కనుక దానికోసం మళ్ళీ ఒక ప్రయత్నం జరగాలి. కొన్ని సీట్లు సర్దుబాట్లు ఉంటాయి. తెలుగుదేశానికి సంబంధించి ఒక సమస్య ఏమిటంటే 175 సీట్లు కూడా బలమైన నాయకులు, క్యాడరు, పార్టీ యంత్రాంగం ఉంది. దానివల్ల ఇక్కడ నాకు ఎన్ని పొత్తుల్లో పోతున్నాయి అక్కడ త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అవి కొంచెం సమస్య అవుతుంది. అలాగే ఆశావకులు పెరిగారు పార్టీలో. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగినట్టుగానే తెలుగుదేశం మీద అభిమానంతో జనసేన పొత్తుతోటి భారీగా ఆశించే వాళ్ళు, పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. అది కొంచెం క్లిష్టంగా ఉంటుంది, కొంచెం సర్దుబాటు చేయడం క్లిష్టంగా ఉంటుంది. ఆశించడంలో తప్పలేదు, అడగడంలో తప్పలేదు. ఎవరో ఒకరికే కదా వస్తుంది. 2-3 పోటీ జరిగే ఒక నియోజకవర్గం. ఎలాంటి అభ్యర్థి ప్రజల మధ్యలో ఉంది, పార్టీ సర్వేలు చేస్తుంది. ఎక్కడికక్కడ ఒక క్లారిటీ ఉంది. దాదాపుగా చాలా వరకు సీట్లలో ఆలోచన చంద్రబాబు గారికి పూర్తి అవగాహనలోనే ఉన్నారు. ఈ పొత్తుల్లో సీట్లు ఎక్కడెక్కడ వదలాల్సి వస్తుంది, దాని మీద కొంచెం క్లారిటీ, వాళ్ళని సర్దుబాటు చేసే క్లారిటీ మీద ఉన్నారు. అంటే పొత్తుల ధర్మంలో భాగంగా కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. మరి అటువంటి నిర్ణయాలు మీ కేడర్లో ఏమైనా అసంతృప్తి కలిగించే అవకాశం ఉంటుందంటారు? వాళ్ళ ప్రత్యామ్నాయం కూడా ఏర్పాట్లు చేయాలని ఆలోచన ఉంది ప్రభుత్వం. ఎక్కడైతే బలమైనది ఒకవేళ సర్దుబాటులో చేయాల్సి వస్తే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది కూడా ప్రభుత్వం కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. పార్టీ అధ్యక్షుల వారు కమిటీ కూర్చొని వాళ్ళందరితో సంప్రదించి వాళ్ళని ఎలా సర్దుబాటు చేయాలి, మళ్ళీ ప్రత్యామ్నాయ అవకాశాలు ఎలా ఇద్దాం అనేది కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఎక్కడ వదలటం లేదు, ఎవరిని కూడా వదలటం, అందరికి క్లారిటీ ఇస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ, జనసేన బలంగా ఉన్నాయి. అందువల్ల మంత్రిని తీసుకొచ్చి దింపారు. ఇక్కడ అక్కడ 10 ఏళ్ళు పనిచేసిన మంత్రి కూడా వచ్చి ఇక్కడ మీతో పోటీ దిగుతారు, చూస్తారు. 5 ఏళ్ళు మంత్రి, 5 ఏళ్ళ మంత్రి అక్కడ ఏం సాధించాడు? బాగా చేసి ఒక మంత్రి పదవి అలంకరించిన వ్యక్తి బ్రహ్మాండంగా చేసి ఉంటే అక్కడి నుంచి ఎందుకు బయటకు తరలించారు అనేది క్వశ్చన్. అభివృద్ధికి ఆమడ దూరంలో రామచంద్రపురం ఉంది, అవినీతికి దగ్గరగా రామచంద్రపురం ఉంది. అవినీతి కొండలు అక్కడ ఉన్నాయి. ఆ అవినీతి కొండలు ఏంటనేది వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పారు, నువ్వు నేను చెప్పలే. అక్కడున్న రాజ్యసభ సభ్యులు వారు బహిర్గతంగా చెప్పుకున్నారు. అవినీతి అక్రమాల గురించి, ద్రాక్షారామ టెంపుల్ దగ్గర నుంచి అన్ని విషయాలు వాళ్ళు చెప్పారు, నువ్వు చెప్పలే. మరి అలాంటి వ్యక్తి ఇక్కడ ఎలా సరిపోతారు? ఇక్కడికి వచ్చాక అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. ఆయన పంచాయతీ నిధులతోటి సోకులు చేస్తూ ఉన్నాడు. ఏనాడో ఇచ్చిన పట్టాలు తెచ్చి కొత్త పట్టాలు ఇచ్చినట్టు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఒక కొత్త డ్రామాలు తెరదీస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టే సంస్కృతం. 20 రోజుల్లో వీళ్ళు చేసేది చచ్చేది ఏమి ఉండదు. 20 రోజుల్లో కలెక్టర్ గారికి నేను ఒకటే చెబుతున్నారు, 2 కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చి దాదాపు 2 సంవత్సరాల కింద నేను ప్రపోజల్స్ ఇస్తే ఈ రోజుకి ఎందుకు ఖర్చు చేయలేదు? అనేక పథకాలు ఆగిపోయినాయి రాజమండ్రి రూరల్లో. ఏం చేశారు? మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటలేదు. ఇవాళ వచ్చేసి హంగామా చేసి అధికారులతో అదిగో ఇదిగో షో చేస్తే అయ్యేది కాదు. మీరు సమాజానికి ఏం చేశారని అడుగుతున్నాం. బలహీన వర్గాలకి దగా జరిగితే నువ్వేం చేసావు? బలహీన వర్గాల మంత్రిగా నువ్వేం చేసావు? శాఖ నీది ఎందుకు ఆదరణ పనిముట్లు ఇవ్వలేదు? ఎందుకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేదు? ఎందుకు సబ్సిడీతో కూడిన లోన్లు ఇవ్వలేదు? కనీసం ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదు? బీసీ యాక్షన్ ప్లాన్ గంగలో దొక్కితే నువ్వేం మాట్లాడలేదు. నువ్వేం ఇక్కడికి వచ్చి ఉద్ధరిస్తావు? బీసీలకు ఏం న్యాయం చేసేవారు? బీసీ మంత్రిగా నీ ఒక్కడికి పదవి వస్తేనే కులవంతరికి వచ్చినట్ట. అదే విషయంలో భాగంగా నిన్న మాట్లాడుతూ బీసీఎల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. ముఖ్యంగా సెట్టిబల్కి సంబంధించి కూడా చాలా వాళ్ళకి చిచ్చులు పెట్టి రాయలసీమ రకంగా ఈ రకంగా చిట్టి చేసే ప్రయత్నం జరుగుతున్నాడు చంద్రబాబు గారు. ఆ రకంగా వార్తలు రాయిస్తానన్నాడు. జీవో ఇచ్చింది ఎవరు? ఈ మంత్రి గారు కాదా సంతకం పెట్టింది? రాయలసీమలోని శెట్టి బలిదలకి ఈ రాయితీలు వర్తించవని ఎందుకు ఇచ్చావు? నీ జీవో 4 గీసుకోవడానికా? అంటే రాయలసీమ శెట్టి బలిదలు బీసీలు కాదా? సిగ్గులేక మీరు చేసి చంద్రబాబుని అంటారేంటి? జీవో ఇచ్చాడు, బుద్ధి లేదా, జ్ఞానం లేదా, ఇంగితం లేదా? వాళ్ళు బీసీలు కాదా? వాళ్ళు పేదవాళ్ళు కాదా? వాళ్ళకి రాయితీలు ఎందుకు వర్తించు? జీవో ఇచ్చింది చంద్రబాబు, జీవో ఇచ్చింది నువ్వు. మీ ముఖ్యమంత్రి సారథ్యంలో నువ్వు ఇచ్చావు. సమాధానం చెప్పాల్సింది మీరు. చిచ్చు పెట్టేదేంటి? చిచ్చు పెట్టి
కులాల విభజన మతాల విభజన చేసి చిచ్చు పెట్టి అధికార దుర్వినియోగం చేసుకునేది మీరు. మేము నలుగురు పదవులు ఇచ్చినంత మాత్రాన బీసీలందరికీ న్యాయం జరిగినట్టు సామాజిక న్యాయం ఏం జరుగుతుందన్నది ప్రధానం. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి చేసింది ఏంటనేది ప్రధానం. ఏం చేసావు? ఆఖరికి స్టడీ సర్కిల్స్కి ఇవ్వాల్సిన మెటీరియల్ ఇవ్వలేదు, స్టడీ సర్కిల్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళకి ఇలాంటి ప్రభుత్వం మనకు కావాలి. అయితే ఆయన మాత్రం ఒకటే అన్నాడు, పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నావు అంటే మంచి చేస్తున్న పేదలకు మంచి చేయాలని ముందుకెళ్తున్న నీ ప్రభుత్వాన్ని కోలుకోల్చడమే నీ ప్రధాన ఎజెండానా? నీకు అసలు ఎజెండా ఉందా అని చెప్పి ఏ పేదలకు న్యాయం చేసావు? 1000 కోట్లు దోచుకు తిన్నావు. మద్యంలో దోపిడీ, ఇసుకలో దోపిడీ, మైనింగ్లో దోపిడీ, ఇళ్ల స్థలాల దోపిడీ, ఇళ్ల స్థలాల కొనుగోలులో దోపిడీ. నువ్వు దోపిడీ చేయని పరమైన ఉందా? ప్రాజెక్టులో దోపిడీ చేసావు, అసలు ప్రాజెక్టులే నడవట్లేదు, బిల్లులు చేసుకున్నావు. నిత్యం కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి వస్తే కానీ గడవని పరిస్థితి. విశాఖని భయానక వాతావరణం గుర్తు చేసావు. శాంతి భద్రతలు లోపించిపోయినాయి. 75 మంది బీసీలని మర్డర్ చేయించేస్తే ఇవాళ యాక్షన్ లేదు. మైనార్టీలు 8 మందిని చంపితే యాక్షన్ లేదు. ఏంటి నీ ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడేది? ఆయన ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఇటువంటి రాజకీయ పరిస్థితి, ఏపీలో మాత్రమే ఉంది. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని దింపాలని చెప్పి ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి అన్నారు. నీ యొక్క దుర్మార్గ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమయ్యారు. మర్చిపోబాక. పక్షాలు కాదు, ప్రజలు ఏకమయ్యారు. ప్రజలు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ దాకా అందరూ ఏకమైపోయి నిన్ను దింపేయాలి, ఇంటికి పంపించాలి, రాష్ట్రం బాగుపడాలంటే నీ చీడ పీడ పోవాలి, ఈ శని పోవాలి, గ్రామం పోతే కానీ రాష్ట్రం బాగుపడదని దృఢ నిశ్చితం ఉన్నారు. పార్టీలే కాదు, పార్టీలు వ్యతిరేకించడమే కాదు, అన్ని సంఘాలు, ఉద్యోగ సంఘాల దగ్గర నుంచి, ఉద్యోగాల దగ్గర నుంచి, ఉపాధి కోల్పోయిన వారు కానీ వృత్తులు కోల్పోయిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ రాష్ట్రం నాశనం అయిపోయింది. పెట్టుబడులు లేవు, పారిపోతున్నారు. దమనకాండ, ఉద్యోగ సంఘాల మీద దమనకాండ, వ్యాపారవేత్తల మీద దమనకాండ, పరిశ్రమల మీద దమనకాండ. ఏముంది ఈ రాష్ట్రం? మరొకసారి వస్తే రాష్ట్రం ఏమి ఉండదు, ఇక గంగలో కలిసిపెట్టి. అందుకనే ప్రజలు తొందరగా సాగనంపాలన్న ఆలోచనలో ఉన్నారు. నొక్కుడు నువ్వు నొక్కున్నావు, బాగా నొక్కుని తినేసావు. నీ విచారణలోకి వస్తాయి. తెలుగుదేశం వచ్చాక నీ తెచ్చిన 8 లక్షల కోట్లు ఏమైపోయినాయో, ఎక్కడ నొక్కావో, ఎక్కడ నొక్కొని దాచుకున్నావో ఇవన్నీ లెక్కలో తీస్తాం, బయటకు తీస్తాం. తప్పదు అది. మంత్రి రోజా గారు మాట్లాడుతూ లోకేష్ రెడ్ డైరీ రాసుకుంటున్నాడు, ఆయన రెడ్ డైరీ ఆయన అధికారంలో కూర్చొని చేస్తాడేమో, మేము తలుచుకుంటే ఈ గ్యాప్లో లోపల వేస్తూ ఉన్నాం. ఈ పిచ్చి వాగ్బోతులు, ఆంబోతుల్లాగా వాగ్బోతులు వీళ్ళంతా. వీళ్ళని గురించి లెక్క చేసేది ఉంది. రేపు అడ్రస్ ఉండదు. ఇదే ఆఖరిసారి. ఆమె మళ్ళీ అసెంబ్లీకి వస్తుందని నమ్మకమే లేదు. ఆడ దోపిడీ చేసి దోపిడీ కేంద్రంగా మార్చేసింది ఆ నియోజకవర్గాన్ని. అడ్రస్లో కూడా వీళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చివరిగా జనసేన టీడీపీ పొత్తుల విషయంలో వస్తున్న వార్తలు కావచ్చు, ఊహాగానాలపై 2 శ్రేణులకు మీరు చెప్పే సూచన ఏమైనా ఉందా? కలిసి పని చేస్తాం, సర్దుబాటు అయితే కొన్ని ఇరుపక్షాలు కూడా ఇచ్చిపుచ్చుకునే దూరంలో వెళ్ళిపోతున్నాయి. అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు బీజేపీ కూడా కలిసే అవకాశం ఉంది. అన్ని సర్దుబాట్లు అయిపోయాక కలిసి ప్రయాణం చేస్తాం. ఈ దుర్మార్గ పరిపాలనని పూర్తిగా అంతం చేసేదాకా పోరాటం సాగుతుంది. మొత్తం చూసుకుంటే ఖచ్చితంగా కలిసి ప్రయాణం చేస్తాం. అప్పటిదాకా ఎటువంటి ఊహాగానాలు కూడా నమ్మొద్దు. ఈ విషయాలపై పార్టీ అధినేతలు తగు నిర్ణయం, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. బీజేపీ కూడా కలిసి వస్తుంది కాబట్టి సీట్ల విషయంలో, ప్రకటన విషయంలో కాస్త ఆలస్యం జరగచ్చు, కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో ముగ్గురు కలిసి వెళ్తాం. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పి గోరింట్ల బుచ్చి చౌదరి చాలా స్పష్టంగా చెప్తారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.